అహోబిలం బ్రహ్మోత్సవాలకు సంబంధించి అటు అహోబిలం మఠం తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి అధికారులు మేమందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో సహా డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ఈరోజు ఈ మీటింగ్లో కూర్చొని అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని వచ్చే బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగడమే కాకుండా మనం వేరే దగ్గర చూస్తున్నాము, కొన్ని కారణాల వల్ల భక్తులు ఇబ్బంది పడడం కావచ్చు, ఆ తొక్కిసలాటలో కొంతమంది గాయాలు జరగడం కావచ్చు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఏ విధంగా సేఫ్టీ మెజర్స్ మనం తీసుకోవాలి, భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, సేఫ్టీగా అంటే దొంగతనం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగకుండా ఈ లాకర్స్ ఇటువంటివి పెట్టి ఏ విధంగా సీసీ కెమెరాస్ అవన్నీ పెట్టి ఏ విధంగా చేసుకోవాలి, అన్ని డిపార్ట్మెంట్స్తో తాగునీటి సమస్య లేకుండా ఏ డిపార్ట్మెంట్తో ఏ కోఆర్డినేషన్ చేసుకో అన్ని కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అందరూ కూడా అహోబిలంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాల్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని మేము అందరం కూడా ఆతృత మా అందరిలో కూడా ఉంది. అదేవిధంగా అహోబిలం అంటేనే ఈరోజు చుట్టుపక్కల చాలా మందికి తెలిసినా ఇంకా డెవలప్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆ లెవెల్లో డెవలప్మెంట్ ఇంకా జరగలేదు. కానీ మా అందరికి కూడా నమ్మకం ఉంది, అన్ని కోఆర్డినేషన్ అన్ని డిపార్ట్మెంట్స్తో కావచ్చు, మఠం వాళ్ళతో కావచ్చు, భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఫస్ట్ సరిగ్గా ప్రొవైడ్ చేస్తే భక్తులు రావడం కూడా ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. దానివల్ల ఇంకా చుట్టుపక్కల టూరిజం కావచ్చు, మిగతావి కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి గతంలో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక రోప్వే అనేది కింద అహోబిలం నుంచి పై అహోబిలం వరకు రోప్వే ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అన్యాయంగా దాన్ని క్యాన్సిల్ చేయించి పక్కన పడేసినారు. మళ్ళీ నేను మంత్రి గారితో మాట్లాడాను, మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా మరి కేంద్రం నిధులతో కూడా దీని అవకాశం ఉంటే దాన్ని కూడా మళ్ళీ రీటెండర్లు పిలిపించి రోప్వే మళ్ళీ తయారు చేయించాలని చెప్పి ఒక ఆలోచన కూడా మాకు కూడా ఉంది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ ప్రాంతంలో భారీగా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చూడబోతున్నారు. అటు టూరిజంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్ని విధాల్లో కూడా మేము ముందుకుండి చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాము. అటు ప్రజల సపోర్టు, అధికారుల సపోర్టు, అందరి సపోర్ట్ తోటి డెఫినెట్గా ఆ గోల్ని రీచ్ అవుతాం నమ్మకం మాకు అందరికి కూడా ఉంది. ఈరోజు మీటింగ్ మనము అహోబిలం బ్రహ్మోత్సవాలు ఏ విధంగా సక్సెస్ఫుల్గా చేయడానికి అందరూ కూడా ఈరోజు ఇక్కడ మనము హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా నాకు తెలుసు ఆల్మోస్ట్ 90% అన్ని అంశాలు కూడా మీరు డిస్కస్ సో ఫార్. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చినాయి అనేది మళ్ళీ ఫాలోఅప్ మీటింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ అహోబిలం. బట్ ఐఎమ్ షూర్ ఈవెన్ ఆర్డీఓ గారు విల్ ఆల్సో మేక్ టైమ్ అండ్ కమ్ టు అహోబిలం. సో ఈ కోఆర్డినేషన్ అంతా ఒకటి మనం అందరూ చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాము. ముఖ్యంగా నేను నా తరపు నుంచి అంటే ఒక పొలిటికల్ యాంగిల్ కావచ్చు, లేకపోతే బీయింగ్ అన్ ఎమ్మెల్యే సేఫ్టీ ఆఫ్ పీపుల్ కావచ్చు, మిగతా అంశాలన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని అంశాలు నేను ఆర్డీఓ గారితో కూడా ఒకటి కమిటీ ఏపీఆర్ని చెప్పి ఒకటి మేము ఐఎమ్ ఆల్సో ప్లానింగ్. ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా సాఫీగా ఫస్ట్ కావాలంటే చాలా మంది బయట నుంచి భక్తులు వస్తున్నారు. మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో దేర్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ టు ఆల్ ఆఫ్ us, ఎనీవన్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ 45 లాడ్జెస్ లాంటి ఇప్పుడు ఆల్మోస్ట్ 40 to 45 లాడ్జెస్ ఇంక్లూడింగ్ సత్రాలు, అన్ని సత్రాలు కలిపి మనకు 45 ఉన్నాయి. దీంట్లో ఎక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా, దానికి కావాల్సిన పర్మిషన్స్ ఉన్నాయా లేదనేది తెలుసు నో క్లారిటీ. మెనీ ఆఫ్ ద సత్రాలు అండ్ ఈ లాడ్జ్లు ఏమైపోతున్నాయంటే అది బిజినెస్ కేటగిరీలో ఉండాలి, కేటగిరీ 2లో ఉండాలి యాక్చువల్గా, కానీ కేటగిరీ 1లో ఉంటుంది. సో దానివల్ల కూడా ఫైర్ డిపార్ట్మెంట్ దే నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. రేపు పొద్దున ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇట్ విల్ బి అ వెరీ షేమ్ఫుల్ యాక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us. విల్ హావ్ టు ఫేస్ దట్ కైండ్ ఆఫ్ ఎంబారస్మెంట్. కాబట్టి సో ఐ రిక్వెస్ట్ ఆర్డీఓ గారు కూడా నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ఇది ఈ బ్రహ్మోత్సవాలకి ప్రస్తుతానికి సాఫీగా అయిపోవడానికి ఫైర్ డిపార్ట్మెంట్ అలర్ట్ గా ఉండాలి ఒకటి. రెండోది బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఆల్ ద లాడ్జెస్ మేము ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారిని తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా ఒక కమిటీలో ఏర్పాటు చేసి యూ బీ ద హెడ్ అండ్ ఒక ఆ కమిటీ మొత్తము ఎక్కడైతే సత్రాలు లాడ్జెస్ ఉన్నాయో వాళ్ళ దానికి కరెక్ట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఏ బేసిస్ మీద కట్టారు, ఎవరి ల్యాండ్ మీద కట్టారు, ఎక్కడ ఏం కబ్జాలు అనేది ఒక కంప్లీట్ రిపోర్ట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడి అవి కూడా మీరు కూడా చూసుకోండి, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మీరు ఏదైతే సప్లై చేస్తున్నారో ఆబ్వియస్లీ కేటగిరీ 1, 2 దగ్గర చాలా తేడా వస్తుంది.
నేను అది తీసుకుంటా ఈ వాటితో నేను మళ్ళీ మీటింగ్ హ్యావ్ అ మీటింగ్, ఎందుకంటే చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుంది. నేను పొద్దున ఏదైనా జరిగితే ఆల్ ఆఫ్ యూ విల్ బి రెస్పాన్సిబుల్, ఇంక్లూడింగ్ నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. సో దయచేసి అంతా కూడా కొంచెం చూసుకోండి. లెట్ us హ్యావ్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలుగా ఈ ఇంద్రమ్మ కాలనీ ఉంది అహోబిలంలో. ఆ ఇంద్రమ్మ కాలనీ దగ్గర మామూలుగా పేదవాళ్ళకి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి పట్టాలు ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, గత ప్రభుత్వంలో 8 సెంట్లు 9 సెంట్లు 10 సెంట్లు అది ఇచ్చుకొని అక్కడ లాడ్జ్లు కట్టినారు ఇంద్రమ్మ కాలనీ, వేర్ దట్ ల్యాండ్ వాజ్ సపోజ్ టు బి ఫర్ పూర్ పీపుల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్, బట్ దే ఆర్ యూజింగ్ ఫర్ ద లాడ్జ్ పర్పస్. సో ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. అండ్ వన్ మోర్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఐ థింక్ యూ ఆల్సో హావ్ ఫర్గాట్ టు మెన్షన్, ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది ఖాళీగా. ఆ ఖాళీ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ లో చాలా మంది బయట నుంచి వచ్చి కొన్ని షాపులు పెట్టుకుంటారు. పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ దే వాంట్ టు కమ్ అండ్ కన్స్ట్రక్ట్ టెంపరరీ షాప్స్. దట్ విల్ ఎవ్రీ టైమ్ దట్ హ్యాపెన్స్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అది నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, ఈవెన్ మై పీపుల్ ఆల్సో బిఫోర్ ఆర్ అదర్ పార్టీ పీపుల్ ఆల్సో హావ్ కలెక్టెడ్ మనీ టు పుట్ ద షాప్స్ దేర్. ఇప్పుడు మేమేం చెప్తున్నానంటే, వాట్ సజెషన్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఇస్, బయట నుంచి ఎవరైనా వచ్చి షాపులు పెట్టుకోవాలంటే లెట్ పంచాయతీ ఆఫీస్ గివ్ అ రిసిప్ట్, లెట్ మఠం ఆల్సో గివ్ అ రిసిప్ట్. వీరిద్దరే డబ్బులు కలెక్ట్ చేయాలి. నాట్ అదర్ పీపుల్ కెన్ కమ్, ప్రైవేట్ పీపుల్ షుడ్ నాట్ కలెక్ట్ ఎనీ మనీ. ఎవ్రీ ఇయర్ మన మఠం నుంచి కలెక్ట్ చేస్తాం, మఠం నుంచి కలెక్ట్ చేస్తున్నారు, బయట నుంచి కూడా కలెక్ట్ చేస్తున్నారు, అవునా కదా? సో లెట్ us be very clean and fair. Outside people, no matter who they are, should not collect any money. Only Matam and Panchayati should collect the money at temporary shops ki and hand over. And no private people have to అది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొద్దిగా చూసుకోండి. అది ఎందుకంటే అది గతంలో కూడా కొంచెం వేరే పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి దాని డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. సో వీ వాంట్ టు అవాయిడ్ దట్. టేక్ డిపార్ట్మెంట్ సెల్ఫ్ ఆల్సో, ఎవరైనా అట్లా చేస్తున్నారంటే మీరు డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేయండి. ఇది ఒక కమిటీ మాత్రం కంపల్సరీ కంపల్సరీ వేయాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎంక్రోచ్మెంట్స్ అండ్ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ విల్ బి టేకన్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. సో అది కూడా వాళ్ళు చూసుకుంటారు. అండ్ నేను దయచేసి మటన్ వాళ్ళు వాట్ ఆర్ రిక్వెస్టింగ్ ఇస్, అపార్ట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ ఆల్ దిస్ బ్రహ్మోత్సవాలు అంతా అయిపోయిన తర్వాత కూడా మటన్ ని కొంచెం సెపరేట్ చేసేదానికి యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఒక ఆఫీసర్ వస్తాడు, he will come, he will be for some time, he is gone again. సో ఎవరితో కోఆర్డినేట్ చేయాలా, ఏం చేయాలని మాకు కూడా అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసినారు. I know you can't read Telugu. No, I tell you one small thing to you. No, let me finish one second. So సాక్షిలో పెద్ద ఆర్టికల్ ఏమని, తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యము, తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు ఆపుతున్నారు, వాళ్ళకి ఏదో ముట్టలేదని చెప్పి దే హావ్ రిటన్ అ వెరీ బిగ్ ఆర్టికల్. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, you have called for tenders for lighting, sanitation and tent house and Durgapuni, దానికి మీరు టెండర్లు పిలిచారు and you have not confirmed it. You have not confirmed for what reason? Someone has to, Ramohan Garu is not there right now. I think I just came to know that he's resigned. Yeah. Aina, he has to come and sign anta. He has to approve something. Yes. He has resigned. దాని వల్ల పెండింగ్ పడింది. కానీ ఏమని వస్తుంది బయటికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంథింగ్ ఏదో కుదరలేదు అందుకు మేము ఆపామని చెప్పి దే హావ్ రిటన్ ఇన్ ద పేపర్, విచ్ ఇస్ నాన్సెన్స్. అండ్ I'll tell you one more thing. The guy who has written this article, his son is working in your matter. 100% agree. You have to question that people. If that is not questioned, this is coming on us. Yesterday 1 hour. సాక్షి రిపోర్టర్ కొడుకు మళ్ళీ అదే టెంపుల్లో పనిచేస్తున్నాడు. అదేంటది అంటే అంత అవినీతి జరుగుతున్నప్పుడు why is he working there? Came out. I asked him yesterday. Same thing. And you have to put a press meet and give clarity to all this nonsense that is being written in the paper. Because if we put there will be a political angle. If you are not going to talk about the things that are happening or going against the government, and at the same time you are taking government's help. See, all these government officials are sitting here to help Matam conduct a peaceful and a proper Brahmotsav. And this guy writes nonsense about government, and the Matam should definitely react to it. Okay, madam, can I interrupt? కూడా ఈ కొంతమంది బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ఈ వైన్ మద్యం తీసుకోకుండా అది ఎట్లా మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జస్ట్ మేక్ ష్యూర్ యూ నోట్ ఇట్ డౌన్.
టీమ్ పెట్టండి అండ్ డిపార్ట్మెంట్ విల్ ఎనీవేస్ విల్ బి దేర్. మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి యూ ప్లీజ్ మేక్ షూర్ దట్ డజంట్ హ్యాపెన్. రాండమ్ లాడ్జెస్ చెకింగ్. yes yes. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లాడ్జెస్ ఈ సత్రాలు కూడా ఇప్పుడు ఈ అహోబిలం టైంలో విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు. అది ఒకసారి రైట్. దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. ముందే ఒక మీటింగ్ సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్ క్యాప్ పెట్టి ఇంతకు మించి మీరు చేస్తే విల్ టేక్ యాక్షన్ అని yes సంథింగ్ వీ అది దట్ వీ హావ్ టు మేక్ షూర్. అది యాజ్ ఎ కమిటీ ఒక కమిటీ డిసైడ్ చేసి ఈ క్యాప్ మించి చేయకూడదు. సో దట్ విల్ ఫెసిలిటేట్ టూరిస్ట్. ఎందుకంటే మీరు చెప్పిన ఈ చిన్న చిన్న లడ్డు ఈ లాడ్జెస్ ఈ చిన్న చిన్న వాటి వల్ల టూరిస్ట్ ఇబ్బంది పడతారు. మనకి టూరిజం డెవలప్మెంట్ కూడా అయిపోతుంది. అహోబిలం ఇమేజ్ తగ్గిపోతుంది. సో దట్ టూరిజం డెవలప్మెంట్ కోసమైనా ముందు రూల్ బుక్ కాకోకుండా కూడా అయిపోయినాయి ఆన్లైన్లో అయిపోయినాయని చెప్పి ఎక్కువ డబ్బులు ఇస్తే వీల్ ప్రొవైడ్. దట్ ఈస్ అదే లేకపోవడం వల్ల ఒక 1-2 hours వెయిట్ చేసి ఆప్షన్ లేక రూమ్ తీసుకుంటున్నారంట ఓన్లీ టు యూజ్ వాష్రూమ్. సో అది దయచేసి అపార్ట్ ఫ్రమ్ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత కూడా కంపెనీ ఒక కట్టించేసేయండి. లాస్ట్ కూడా చెప్పిన కాంప్లెక్స్ లాగా construction of some more toilets. Already I have considered 10 toilets near that behind the hall. What is the TDC hall? 10 toilets kept ready. Immediately constructed. This is not 20. Even not during Brahmotsav. waiting halls పెట్టాలి. Road the one waiting hall exclusively for ladies. One room తీసుకోవాల్సిన Plan for that, sir. Madam Already is we saying have that. 2 buildings are nearly 40-50 rooms are under construction. I think next year it will be ready. Apart from that, we are planning for a huge structure so that the tourists can have a better stay, like a locker facility. Or facility. That is the second phase. After completing the administration building and the You are not understanding the madam. వీటిలో వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ఏసీ We are doing it. We are doing ఆ it. కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ పెడితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా. Already- సెపరేట్ గా రూమ్ తీసుకోవాల్సి No, no. This year what we have done is we have a TDC hall. That is for the women's go there. They can change everything. They have a bathroom, toilet. It is already made. Arrangements already declared. కెపాసిటీ ఎంత ఉంటుంది? It is 1,000 people can go inside. That is a big hall. 1,000 people can fit in the building. Sir, Separate will be sir, there. proportionately less, sir. Madam is saying at least you construct bathrooms, at least 200-300. The size should go for exclusively for ladies. They should for changing clothes, keeping items, for bathing, for looking after the kids. All these. I will take it into the future. Plan a hall of that magnitude, not 10-20 bathrooms. We are If they want to use washroom, they just want to use the washroom or not take a room. That is the whole point. Already planning is the Pavana, upper Obilam, lower Obilam. Already he knows that. Already he has planned a big way. ఎన్ని రూమ్స్ ఉన్నాయి పైన బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి? అపరావులం Upper Avulam. 10 బాత్రూమ్స్ ఉన్నాయి. 10 వర్కింగ్. Yes, sir. కింద కూడా ఉన్నాయి మేడం. కింద ఎక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పెట్టారు. We need 100 Right now, in the very short time. Okay, start it. Okay, sir. Next is you just ఎంతమంది వస్తున్నారు? build a What is the proposal. 1 lakh. 1 lakh. Or at least mobile. మొబైల్ కూడా ఎంతమందికి ఇస్తారు? మున్సిపాలిటీ మొబైల్ తీసుకుంటారు. At least 200-300. 4 ఉన్నాయి. సో యూ హ్యావ్ టు టెంపరీలీ కన్స్ట్రక్ట్ ఇట్ ఫర్ షూర్ టాయిలెట్స్. Already we spoke to Sulabh. They are managing it. ఒకసారి శానిటేషన్ టాయిలెట్స్ సంబంధించి డిఎల్పిఓ గారు వచ్చారు. మైక్ ఇయర్ ఒకటి మొబైల్ టాబ్లెట్స్ బ్రహ్మోత్సవాలు అంతే ఈ టాయిలెట్లకు సంబంధించి మొబైల్ Swami, please pull out something for public. టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ మీరు Toilets will not be, washing will not be sufficient. But there are certain things should come from government. In fact, I am very practically, I will spend. But what support government is going to, because Government is just waiting for you to say that. We are just waiting for you to say that so that we will get involved. See, after I took charge, you have seen the revolution has changed. I don't know about the past. But I have seen the last couple of months, the kind of changes have been done. Radically things have been changed. I'll stand with you for everything.
But see, there are certain things has to be. I need to see. Basically, people talk about madam is rich. It's not an industry. If the people offering, so I'm spending. Come and see the balance sheet. If come 1 rupee, I'm spending immediately 1 rupee. I'm not keeping any balance there. I don't know No, what. we are not saying you're using it for I will that. give full support to you. What do you want? Okay, what do you want from the government? The input of traffic should increase. For the transportation increases, the income increases, I can spend like anything. We will send people. Devotees will come, That's Swami, all. but the facilities should be I good, will. right? That is what we are talking. See, this year I will try best what can be done. I'll discuss with each one of them. I'll try to put the best amenities. Even Langraj But sir is even there. for this This I will portion try. will not be sufficient. I will plan for it. Which are the locations we can construct, I will try to do for it. That will be taken care. లేదు సార్ మీరైతే Tomorrow you discuss with your, you're going to supply. Rest we will see what we can do from municipality. From other sources we will try and get something. Let us put in hand, everyone will try and do Sure. something. I'll give you. That can be done. So better. I don't know మీరు చేయడానికి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు కానీ బట్ ఐ విల్ హావ్ టు This year we have printed. Next year I will be no this year we are calling officials if you have to go give it to CM. Obviously we have to print it from our side. JPN, VAPV, and you have to be very very proactive. I'm sorry to say this festival Ahobilam is indaka em cheptunnaru, you just said Madam Garu is supported after Tirupati Tirumala. It has to people have to come to Alagadda Ahobilam అని చెప్తున్నారు. But measures are not being taken like that, unfortunately. First thing I'll tell you why. Invitation, when we have to go call certain VIPs, there should be certain things to be followed. Okay? I have very clearly told you I am going to Delhi. I have asked you to prepare few invitation, for the Easter Swamivari avani. It was so bad. I have taken few laddus and I have gone. I have taken few laddus from the temple. I have gone. I have given to Kishan Reddy. I have given to some certain ministers. I have given to MPs. It was them, right? Being an MLA, I have gone, given them the laddus. Just imagine their expression and my expression. It's very pathetic. I apologize. I'll just take a water exactly. And I don't know why ఇప్పుడు laddus ఎవరు తయారు చేస్తున్నారు? టెంపుల్ వంటశాల ఎంతమంది చేస్తున్నారు? ఎక్కడి నుంచి చేస్తున్నారు? వేర్ ఇస్ ఇట్ ఫ్రమ్? ఇది టెంపుల్ స్వామివారికి ఆరోగ్యం చేసేటువంటి విషయం అంతా వంటశాలలో చేస్తాం మ్యామ్. బయట సేల్స్కి వచ్చే సెపరేట్ ఒక ప్లేస్ ఉంది మ్యామ్, ఆ ప్లేస్ చేస్తాం. ఈ లడ్డూలు ఎవరు తయారు చేసేది? We never got this kind of complaint in the past. No. I myself have told many times. When నేను దర్శనానికి వచ్చినప్పుడే లడ్డూలు చూసినప్పుడు నేను మీ స్వామి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తున్నాను లడ్డూ క్వాలిటీ బాగాలేదు, చూస్తే కనిపిస్తుంది అని చెప్పి నేనే చాలా కంప్లైంట్ ఇచ్చాను. Forget about this laddu which I have taken to Delhi. I myself have many times told the temple. The first time it come to me. And tomorrow I'll have a meeting. I'll come back. And one more thing, one guy. వీళ్ళ మెథడ్ ఏదో సపరేట్ ఏముందో మరి. Yes, sir. తిరుపతి Tirupati is a multi-billionaire game, sir. Either property, I will really happy if I get after 10% of the crowd, I can give laddu free to you. 10% of the crowd, I'm not even 100%. If I get 10% crowd, I can give people are ready to భక్తులు వస్తారు కానీ భక్తులు తగినట్టుగా ట్రీట్మెంట్ ఉంటేనే భక్తులు devotees will come. If these kind of things are raised, then how will first thing, that is one thing. Second thing, ఇప్పుడు ఎవరైతే లడ్డూ తయారు చేస్తున్నారో వాట్ కంప్లైంట్ దట్ ఐ హావ్ గాట్ ఫర్ పాస్ట్ 3 days లడ్డూ తయారు చేయడం 11:30 12కి ఆపేస్తున్నారు, లడ్డూ దొరకట్లేదు అని చెప్పి. లడ్డు ఇస్ నాట్ అవైలబుల్ ఆఫ్టర్ 11 o'clock. Did you come to know about it? ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాం మ్యామ్. ఇంక్రీజ్ ఎందుకు కావట్లేదు? భక్తులు వచ్చి ఎన్నికి వెళ్ళిపోతున్నారంట. ఆయన ప్రొద్దుటూరు నుంచి వచ్చి లడ్డూలు తయారు చేస్తున్నారంట. ఆయన ఏదో చూసుకొని వెళ్ళిపోతున్నాడు మధ్యలో. ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి లడ్డు దొరకట్లేదు. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవానికి మీరు ఇంక్రీజ్ చేయట్లేదంటే వెరీ బ్యాడ్. లేదు మ్యామ్, బ్రహ్మోత్సవానికి సెపరేట్ టెండర్ ఉంది మ్యామ్. సెపరేట్ టెండర్ ఉంది. అది కంప్లీట్ టెండర్ అది కూడా మాట్లాడుతున్నాను. అవాయిడ్ చేయాలంటే దానికి అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ క్యాన్వాస్ బ్యారికేడింగ్ కూడా ఉంటే it is outside. When the counter have been shifted outside, even Ahobilam doing it. To avoid the crowd kind of a stampede, I'm shifting the laddu counter to the partially lower area. Parking canvas. Yes, where you stop the parking vehicles are near Pushkarni.
It is getting ready. Maybe in 2 or 3 days it will be ready. And the quality should be good. I am telling you, it will be very bad on us. I will Doing apologize. ఇంతమంది ఎఫెక్ట్ పెట్టి ఇప్పుడు పెళ్లి ఎంతైనా గ్రాండ్ చేయండి, తినే దగ్గర లేకపోతేనే మాట వచ్చేది. What I do is once బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చేసిన ప్రసాదం బాగాలేదంటే అదే మాట్లాడతారు. today itself I దయచేసి అది కొంచెం చూసుకోండి. Make sure you increase the. See what happened, as on date it was handled by religious team. I had to inform them because I wanted to take care of administration side. I have no jurisdiction to interfere with the religious side. So I will inform the religious side to take appropriate action to make it. And there is one more thing. Who are these people who are preparing? Do you have a separate staff for them? They are separate staff. They have been specially make the laddu. They are very qualified. But first time I got the complaint because I am there for last 2 months. Please note it down because what I have come to know is everything sweeping, whoever is doing the sweeping and mopping, when I took the charge of it, I noted immediately. I said they are preparing the laddus. it was happening earlier. Test out. ఇప్పుడు వసూలు చేసుకునేది కూడా నేను గివెన్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ టు గో బియాండ్ ద ప్రెసెంట్ రేట్స్. అవి నేను చెప్పినాను. దే ఆల్సో టేక్ కేర్. అండ్ ఎవరైనా అట్లా ఎక్కువ చార్జ్ చేస్తున్నారంటే యూ జస్ట్ ఇన్ఫార్మ్ ద డిపార్ట్మెంట్, దే విల్ టేక్ యాక్షన్. వసూలు 150, 180 అట్లా ఏదో వసూలు చేస్తున్నారని కంప్లైంట్స్ వచ్చినాయి. ఆర్డీఓ గారు కూడా కట్టారంట 150. సో అది కూడా వద్దు. నేను ఎవరైతే చేసిన వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చినాను, ఆల్రెడీ ఇక్కడికి రాకముందే ఇచ్చినాను. గెజెట్ ప్రకారం ఏదైతే 100 రూపాయలు కలెక్ట్ చేయాలో 100 కలెక్ట్ చేయాలో 6 పెద్ద వెహికల్స్కి, చిన్న వెహికల్ కార్లకి అట్లా 70 రూపీస్, ఆటోస్కి 50 రూపీస్. దట్ ఈస్ వాట్ దే టోల్డ్ మీ. సో ఆ రేట్స్ దే విల్ హ్యావ్ టు కంటిన్యూ నో మ్యాటర్ వాట్. ఎవరి పేరు చెప్పాలని ఏమన్నా కానీ దిస్ రేట్స్ విల్ బి కంటిన్యూ. బోర్డు పెట్టియండి. పంచాయతీ వాళ్ళు మీరే జవాబుదారు. ఏదన్నా గ్రామ పంచాయతీ ఏదైనా వస్తే ఇన్ఫార్మల్ పార్కింగ్ ఫీజు లాగా మీరు వసూలు చేసినప్పుడు పార్కింగ్ ఏరియా అన్నా కొంచెం నీట్ గా మీరు ఆర్గనైజ్ చేసేలా కూడా ఉండాలి. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు పైన ఒకటి వసూలు చేస్తున్నారు భావన దగ్గర. అది ఆల్రెడీ మీరు నాకు నేను మొన్న మాట్లాడినప్పుడు యూసేజ్ చేసిన జీవో కరెక్ట్. అది కాకుండా పెద్ద ఓగులం పైన ఓగులకు వెళ్ళేటప్పుడు ఇంకొకటి టోల్ పెట్టారంట. ఇంకా వచ్చినప్పుడు త్రూఅవుట్ స్టేట్ అంతా కూడా మేడం ఈఎంసీ చెక్ పోస్టులు పెట్టారు మేడం. వాటికి వచ్చేసి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసింది మేడం రేట్స్ అవి 130 రూపీస్ పర్ హెవీ వెహికల్ మేడం. నెక్స్ట్ 30 రూపీస్ వెరీ లైట్ వెహికల్స్ మేడం. 10 వచ్చేసి అప్పర్ దీనికి భావనకు వచ్చేసి 500 రూపీస్ పర్ వెహికల్ మేడం. అంటే అతను కారు ఓనర్ మేడం. అతను ఎంతమందిని కెపాసిటీ తీసుకుంటాడో మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కెపాసిటీ మేడం. గవర్నమెంట్ హ్యాస్ ఫిక్స్డ్ దిస్ రేట్స్ మేడం త్రూఅవుట్ స్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మేడం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈఎంసీ చెక్ పోస్ట్ మేడం. ఏ దగ్గర రేట్లు తగ్గించని చెప్పి బ్రహ్మోత్సవాలకైనా మేడం పబ్లిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేడం ఎమ్మెల్యే గారు బట్ ఇన్స్ట్రక్షన్స్ ఫార్వర్డ్ బై అంతా 50 యాక్చువల్గా 50 కలెక్ట్ చేయాలా, కానీ 70 కలెక్ట్ చేస్తాం. 70 మేడం. దిస్ ప్రిస్క్రైబ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేడం. తగ్గించండి మేడం మా పూర్తిగా కూడా తీసేస్తే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా మేడం. ఎందుకంటే మేమేం ఎక్కువగా మేమేం చేయలేదు. మేడం మీరు ఏం చెప్పినా కూడా మాకు EFNS సెక్రటరీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే మీరు ఫార్వర్డ్ మాట్లాడండి. నేను కూడా అనుకుంటున్నా బాగా సంతోషం మేడం. అట్లీస్ట్ బ్రహ్మోత్సవ టైంలో మనం కొంచెం తగ్గిగలితే, లేకపోతే 3 టోల్స్ అయిపోతున్నాయి. పవన్ దగ్గర 500 కలెక్ట్ చేస్తున్నారంట. అది మొత్తుకుంటున్నారు. అదంతా ఇప్పుడు జీవో వచ్చిందా గవర్నమెంట్ వచ్చిందా చెప్పరు. తిరిగి ఏమి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యే మనుషులు అంట, ఎమ్మెల్యే వాళ్ళు తిరుగుతున్నారంట అని మా మీదకే వస్తుంది. అది అంటే అవగాహన లేదు, ఉండదు కదా చాలా మంది భక్తులకి. సో ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యాక్చువల్గా దిస్ ఈస్ ఎక్స్ట్రా బర్డన్ టు ది డిపార్ట్మెంట్ మేడం. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా రిక్రూట్మెంట్ లేదు మేడం. అక్కడ వీ హ్యావ్ ఓన్లీ 1 DRO 1 FPO మేడం. We go through themselves to this protection and maintained environmental balance madam. This is the drawback to the department madam. Recruitment like chala ibandagane undi madam. we have to improve forest as well as ecosystem, madam. Still we
అహోబిలం ఒకటి తగ్గినందుకు మీరు మాట్లాడండి. ఐ ఆల్సో పుట్టిన వర్డ్ సీఎం ఆఫీస్లో ఇది అట్లీస్ట్ బ్రహ్మోత్సవాల టైం వరకు కలెక్ట్ చేయకుండా ఉంటే బాగుంటుందని నా ఆలోచన. ట్రై చేస్తాను. నేను చెప్తాను. So that everybody can get support in it, that temple can be properly restricted before it collapses. Okay. And one clarification, so mobile washrooms and changing rooms you are going to take it? Yes. Yes, okay. And ఒకటి చిన్నది పంచాయత్ కదా అహోబిలం రోడ్ ఉంది కదా, దాని అది రోడ్ చాలా ఘోరంగా ఉంది. నిన్న అది అక్కడి నుంచే వచ్చినాము, వెంటనే ఫోన్ చేసిన ఇదేం రోడ్డు పెట్టారా లేదా అనేది. పంచాయతీ ప్రేమను కలిసి మఠంమాలే చేసినట్టున్నాను. అహోబిలం నుంచి బాచిపల్లికి రోడ్డు ప్యాచ్ వర్క్ మఠంమాల గతంలో చేసినారంట కదా, 10 lakhs పిఆర్ చేశారండి. Just check if that happened last time. I kindly request you to do this for this that road patchwork and at the same time jungle clearance gravel kuda last time mutton valle chesaru. So adi kuda kindly just note it down and make sure this time also the mutton tax come from mutton side. Helpline number kavala. ఒకటో రెండు మొబైల్ ఒకటి నంబర్ పెట్టేసేయండి. దాని ఈ నంబర్ బట్ ఒక నంబర్ అయితే పెట్టండి. పోలీస్ హెల్ప్ లైన్ పోస్ట్ అక్కడ మహిళా కార్యదర్శులు పెట్టేసుకుంటారు. అదే ఒక సిమ్ నెంబర్ తీసేసుకుని అదే ఆ కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళే వాడాలి. ఎవరు ఏ షిఫ్ట్ వచ్చినా ఆ ఫోన్ వాడుతూ roads here, let us mark all the vehicles. People say we are not able to so let us stop all the vehicles. But Swami, you చెప్పేది if you want to park the vehicles in the outlet, again it will be a problem for them to. Mini buses will be. How many mini buses are you going to have? Mini buses? No, we can not charge them. Nothing free. And the transportation like Tirumala, they can charge money. They can go drop and come back. So no other vehicle may only VIP vehicles go there. Handicap people can go there. Then all the police can say, please all the vehicles stop here. Take the bus and go back. Each bus can take 50 people at a time. So that is. Let us finish off with this. Again, we'll have a discussion later. Separately, we'll have a discussion. The bus is going to come. That can be throughout the year. Instead of discussing for this, that is good for the entire year. That can be easy for the forest department. And one more good news is, this year we are introducing a cloth bag to avoid the plastic liquidation. One time bag has been mentioned. So I request forest department not to allow any plastic bag about anywhere. So that we will not congestion pollution also. So for this? Yeah, we are going to we are for this program or generally? Now we are talking about 1 lakh. I have sponsored. Rest the shopkeepers should do only cloth bag, not the plastic. But you should put a meeting, that the department and all put a meeting. Give them clarity, because suddenly if you say we'll go for bags, all would ibbandi padtaru kabatti. I just given to you. 1 lakh we have got stitched. This bag will be given during this also free of cost. And after that it can be continued. Shopkeepers can be there, yeah, nearly 1 month time with us. In 1 month, forest can inform everybody. All the shopkeepers need to sell only cloth bag, not the plastic bag. That will eradicate the pollution and wastages, garbages, everything. పంచాయతీ వాళ్ళు వచ్చారా? ఇది హ్యావ్ అ మీటింగ్. మేము కూడా పొలిటికల్గా మేము కూడా ఒక మీటింగ్ పెడతాము. అక్కడ అహోబిలంలో సెకండ్ థర్డ్ మీటింగ్స్ అవుతాయి కదా, అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు వీ విల్ గివ్ దెమ్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ టు పంచాయతీ వాళ్ళు. సో అప్పటి ఈ టెంపుల్ ఈ ఫెస్టివల్ వరకు లెటర్ హ్యావ్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. లేటర్ ఏంటంటే మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని వీ విల్ టేక్ యాక్షన్. బస్సుల పైన మనకి ఆలగడ్డలో అహోబిలం అని రాసేవాళ్ళు, ఇప్పుడు రాయట్లేదు. అంటే ఆయన చెప్పినట్టు ఇంతకుముందు అహోబిలం అంటే ఒక మనకి ఆలగడ్డ ఒక అహోబిలం అనేది లింక్ అయ్యి ఒక మనకు ఐడెంటిఫికేషన్ ఉండేది. ఇప్పుడు ఆ బస్సుల మీద యాక్షన్ నేను గమనించినాను. అన్ని చోట్ల తీస్తారు మేడం. ఒక తిరుపతిలోనే ఉంది కానీ వేరే చోట్ల ఎక్కడా లేదు. ఆలగడ్డ అంటే ఏరియా నుంచి అనంతపురం ఒక పక్క ఆలగడ్డ అని అట్లా ఉంటుంది మేడం. ఇంతకుముందు అహోబిలం అని ఉండేది, ఇక్కడ
మాట్లాడు టెంపుల్ ఉందండి. టెంపుల్ ఇమేజ్ వేరే ఉంది బయట. Let me give you and the department very clear instructions that any encroachments that has been happening in Matam, I have already told my people also. Even though if they use my name also, then so even though whoever names they are going to use, keeping it to a side, take action. Okay? Just because they are telling my name or someone's name, you don't have to put this thing to a side. Take action. వాళ్ళకు చెప్పినాను, ఒకసారి ఇస్తారు, రెండుసార్లు నోటీస్ ఇస్తారు, మూడోసారి పెద్ద ముఖ్య కేసు. We will not object. Because when it comes to temple and temple కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ పైన we are also going to be very strict. But let us not project this as a political ఇది. You take action on general మీరని కాదు, జనరల్గా కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళవే ఉండే వాళ్ళే తిరుగుతున్నారు, వాళ్ళ మనుషులని చెప్పి ఒక మైండ్లో చాలా మందికి ఉంటుంది. So since all the departments are here, since media and the departments are also here, చాలా క్లియర్గా చెప్తున్నాం, ఎంక్రోచ్మెంట్స్ ఒకటి మేము కూడా సాధించాము. They will take action. ఇప్పుడు ఎట్లో బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడే యాక్షన్ తీసేసుకోండి, దాని తర్వాత let it continue. I've always told you, మీరే you talk to the department. You have to inform the department. ఇది కోఆర్డినేషన్ కింద పంచాయతీ రాజ్ లోకల్ పంచాయతీ సెక్రటరీ, తర్వాత మటన్, తర్వాత రెవెన్యూ నుంచి ముగ్గురు, తర్వాత పోలీసు నలుగురు కూడా జాయింట్గా ఒకసారి ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ ఫస్ట్ నోటీస్ చేసి వాళ్ళకి ఫస్ట్ ఒక టైం పీరియడ్ ఇచ్చి మీరు రిమూవ్ చేయాల్సిందే అని ఖచ్చితంగా చెప్తారు. ఆ టైం తర్వాత మళ్ళీ మీరు యాక్షన్ తీసుకోవడానికి మీరు స్టార్ట్ చేయవచ్చు. బట్ వాళ్ళకంటూ కొంచెం మార్చుకోవడానికంటే ఒక 7 days ఉన్న మినిమం టైం ఏంటి, జాయింట్గా నలుగురు వెళ్ళాలి, మటన్ తరఫున వెళ్ళాలి, పోలీసు వెళ్ళాలి, రెవెన్యూ అంటూ పంచాయతీ ఖచ్చితంగా వెళ్ళాలి. అది స్థలం మటన్ దే, వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి మటన్ తరఫున వాళ్ళు ఖాళీ చేయాలి. 3 అడుగులు లోపలికి వచ్చింటారు, అది లోపలికి చదువుకోమంటే ఏదైనా సన్సెట్స్ కానీ ముందరికి పెట్టి అమ్మడం కానీ చేస్తుంటే అవన్నీ అయినా తీసేస్తారు. చూద్దాం ఎంత ఎక్స్టెండ్ అయ్యాయి ఏమనేది కూడా టైం ఇచ్చి మన ఆడియో గారు చెప్పినట్టు టైం ఇచ్చి దాన్ని వెనక్కి పెట్టుకోవడానికి కొంచెం టైం ఇచ్చేసి lot of threatening also. When I please talk to the department. Say garu, yes garu, he is getting threatened and you can compare. By who? Please adi kuda cheppandi. Talk to the department. Every day all the reporters comes, they ask me, they challenge me. I said I am one person standing for the reality of life. Don't talk about the past. In this time what is happening, you have to talk about it. Every day this is happening. No, what I am trying to say is when the government is coming in a proper way, trying to conduct a Brahmotsvala from your side, you should also react to such kind of things that are going against I given the government. complete support to the reporters. I said I am going to act against it because that illegal. It is a wrong statement I given. And please talk to that person's name. He cannot go against your matam kada. మీ మఠంలో పనిచేస్తూ, మీ మఠం టెంపుల్లో పనిచేస్తూ మీ మఠం గురించి తప్పుగా రాసినప్పుడు ఎందుకు ఊరుకుంటున్నారు స్వామి మీరు? Madam, hunting place for many people. So please stop it. See, who's asking you not to stop it? I ask them, you are working here, you are getting salary from here, and you are doing something else to somebody else. There is an article that the new general manager is activating up to 4. ఆయన కొన్ని నెలలు ఉన్నాడు, ఆయన యుఎస్ కి వెళ్ళిపోయినాడు. హీ ఈజ్ సపోజ్ టు సైన్ సర్టన్ థింగ్స్, హీ డిడ్ నాట్ సైన్. అదేమవుతుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరాచకాలు చేయడం వల్ల వీళ్ళు భయపడి మాకు పనులు చేయట్లేదంట. ఈజ్ రిటర్న్, వై ఇస్ దోస్ టెండర్స్ ఆర్ నాట్ బీయింగ్ కన్ఫర్మ్, పనులు ఎందుకు మొదలు పెట్టారు స్వామి? మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. They are publishing. We told them it is. టెంపుల్లో మేము ఇన్వాల్వ్ కాదు, మీరు డెసిషన్ డిలే వల్ల మాకెందుకు చెడ్డ పేరు వస్తుంది? మీరు అది పెట్టించండి. మీరు ఇప్పుడు there are certain things that మీరు కూడా కొద్దిగా you have to come forward and talk. If someone is threatening you, please come out and say. అదే కదా స్వామి, you have to come tell the department, no? Otherwise how will we know, how will the department know? Because it is coming in a political angle, it is coming to our side and we have to sit and give explanation, which I don't want to do unnecessarily. I always taken the exam exactly perfect happening. When even Sakshi came to, I said, you are asking. No, let it be not in the that you want to tell. Put a press meet,
give a statement, official, you give it in a written from your letter pad, give a official statement. This is nonsense. This is not. This is the reason why it is getting delayed. The government has nothing to do with it, or the party has nothing to do with it. Give a statement. Sure. Such statements, unnecessary, silly statements on us. Which when government is coming forward and helping the button do conduct a program like this. We never had it because I'm the first manager to appreciate even the cops who comes to my office. They say they are doing extraordinary work in my, because I recently taken over, I think they're doing extraordinary work. Before calling, I'm very proud to say these cops are genius. They came within 30 seconds to me. After many Your complaint also they lack that way only. no, they came immediately. Whenever I had any kind of a grievances, any kind of attack on me, I very proud to say, Hariprasad sir, instantly, even Murali Reddy also, they have provided security within no time. I openly appreciate them. This is the first time, because I've seen many kind of conferences in my life, but instant service I've been provided with the team. I'm very happy to say that. I want you to say that, not in a Sure. give a official note from the Matam. That is what I'm asking you That's to. ridiculous. Because this needs to be clarified. Otherwise, from your side, not from our side. I don't want to give unnecessary clarification from party side. Okay? Definitely. చేసినటువంటి అందరు ఆఫీసర్లకి తర్వాత దేవస్థానం తరఫున హాజరైనటువంటి అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ అందరికీ తెలిసిందే శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. మరియు ఈ పార్వేట ఉత్సవం చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగగా కూడా ఈ పార్వేట ఉత్సవాన్ని ఆల్రెడీ గుర్తించడం జరిగింది. అన్ని రకాలుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్ని సక్సెస్ఫుల్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ తరఫున నుంచి, ముఖ్యంగా మఠాధిపతుల నుంచి కూడా వాళ్ళ సహాయ సహకారాలు ఏమి కావాలని చెప్తూ, తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సక్సెస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు ఏ అవసరం అని పెట్టి పూర్తిగా ఒక చర్చలు చేసి, తర్వాత మఠం నుంచి ఎవరికి ఎలాంటి సహకారం గురించి మఠం briefly introduce, then the department, concerned department will be coordinated in which aspect, whatever it may be, what the requirement, cooperation, which cooperation will require, please briefly tell me, the department will explain the cooperation. Thank you, sir. My special gratitude respect to our young dynamic MLA, Boma Priya Madam, and our dear Sri Vishwanath Ji, and our DSP Pramod Ji, respected all the government dignitaries, including police department, forest department, medical, and every one of you, including my special team from the Ahobilam temple. It's a privilege for Ahobilam temple to organize this festival every year. And every year it was successful because of all the support rendered by each one of you. It's not a one-man game. It has been done with a coordination, cooperation all this year very successfully. And I really feel very proud this year it has been done successfully, our earlier festival, Vaikunta Ekadashi, and also Paravita. I do hope this year we will be doing fantastically. And I have always a special vision for Ahobilam. In Andhra Pradesh, there are two places very important. One is Tirupati, second is Ahobilam. Tirupati is well known to the world, but unfortunately, Ahobilam is not taken to that level. But Madam has promised me in the her tenure, Ahobilam will be equivalent to Tirupati. I am very thankful to Ma'am, the kind of a dream you have envisioned to all of us. What exactly we have to do in this? The first is the internal cooperation between Matam, temple, and you people. Let us talk to each other regularly what we can do. I just made a small minutes for the day which have been given to all of you, which I discussed with the Madam, also with the officers many times. That first we have to promote Ahobilam in a better way to have the more people to be coming inside. That will develop economical development, workforce development, cultural development, financial development, everything will come to us. The first thing what I noticed when I have been posted for the last 6 months, that Ahobilam doesn't have a bus stand. Everybody have to get Alagada and people are searching for it. People think it is inside the forest. When I talk to many people across India, they have a perception, oh, Ahobilam is in the forest, how will we reach it? The perception should be broken. We should extend all the buses of the Ahobilam instead of Alagada. If we can do it, that
really I can talk to you that whatever the footage we have in Tirupati, we will also have it here. The transportation is the main cause here. We have to really bring every buses to be going up to Hovilam. Believe me that in the entire infrastructure will change, employment will change, economy will change, and income, every perspective will be changing in a great enduring level. Let's say, given the few things here, how we can really do this, like our officer has said about transportation, I have a small suggestion here. This is a very narrow road, it cannot be expanded, there is no possibilities. In Sakal vehicle to be allowed, nobody else. We have huge land for parking available, we don't have to send all the cars upstairs. Only VIP protocol with a pass authorized by the police will be allowed inside. That is very difficult for us to control. If we can do it effectively, all the vehicles to be parked at Lower Ogulam, absolutely a problem is solved within no time without any additional expenditure. So we should curtail all the vehicles at Lower Ogulam only. Only government buses will be flying from Lower Ogulam to Upper and come back. That will ease out the entire traffic. The problem what we have discussed by you just 30 seconds back to me. The second thing we talk about the lighting infrastructure. The road is dark. The festival, lot of people will be moving from Lower Ahobilam to Upper Ahobilam. We need to have light poles. That's the mandatory. I request the electric department. They have been supporting all the time. This time we will make a glorious illuminated Ahobilam this year. Third, and thanks to Forest Department for leveling the Pavana road. Which have been for last so many years like a Himalayan track it was. Vehicle used to bring people as the casualties, and thanks to them they have leveled it. But I kindly request if all of us going to support, I can get a sponsor to make a concrete road there, because the mud road will give up after 1 or 2 months. Again the same thing will start again and again. I don't want the government to even spend. I can get a sponsor who can get the road for us free of cost, and that will give the one. See, the Pavana temple is very, very important. But some reason it was isolated or neglected for years. So this year, under your all the leadership, I request the Pavana road to be concretized with the proper lighting, so that no animals can be standardized for any reasons. So let's hope and get a good support from you. Now for timing, the road have been driven, we have given the GCP term, they done a good work, then all excellent things they have done. So if possible, I request, I can say to you, that just give an opportunity, I can get a sponsor, we can get a complete road, without spending a single money, we can get the road done there. That is a good possibility. Thirdly, I request a public work department provide lot of mobile toilets. That's very important. Third one, the many women cops will be posted in Upper Ogulam. They need to have a place for stay. So I plan to occupy them in the Annadanam Kshetra. But where I will do Annadanam? So allow me to make a temporary shed for Annadanam there. Because lot of the Upper Ahobilam, last year we had the same problem. When the women cops say they want a toilet facility, bathroom facility, stay facility, the women have to be respected. They need a place to stay. So the Annadanam is a very good place. I can request them to stay there, toilet is there, bathroom is there, all facility is there. But people need to be given Ahobilam. I have sheds, everything there. Only I want a temporary shed to be created so that people can have Annadanam through it. Annadanam is a Shrestha Danam everywhere in all the religions. So kindly allow me to make a temporary shed so that people can have food regularly.